వెల్కమ్ టు VB8 న్యూస్. ఊర్లలో ఎలక్షన్ వస్తే ఆ సంబరమే వేరుంటుందబ్బా. ఎందుకంటే సొంతూరులో ఒక్క నాయకుని ఎన్నుకుంటారు. కావున షాబాద్ మండలం నాగర్కుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలమాకుల మల్లన్నతో ప్రచారం నడుస్తుంది. ప్రచారంలో వార్డు నెంబర్లు 1వ వార్డు గడ్డమీది అశోక్, 2వ వార్డు తాళ్లపల్లి శ్రీకాంత్, 4వ వార్డు సేరిగూడెం బుగ్గరాములు, 5వ వార్డు ఎర్రగుంట మహేష్, 6వ వార్డు వెంకటాపురం కృష్ణయ్య, 7వ వార్డు లింగాల వసంత, 8వ వార్డు అనంతయ్య, 9వ వార్డు తూర్పాటి రేణుక ప్రజల సమస్యలు ఆనునిత్యం వింటుంటానని, గ్రామం ఏ సమస్య వచ్చినా నేను ముందుంటారని, పాలకులు మల్లన్నను గెలిపించాలని గ్రామస్తులు వార్డు నువ్వు చెప్పు నంబర్లు ప్రచారం జోరుగా కొనసాగించారు. మరి బరాబర్ రంగన్న మల్లన్నతో మాట ముచ్చట. నమస్తేరా, నా పేరు బరాబర్ రంగన్న. మరి ఊళ్ళలో మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి ఊళ్ళలో అప్పుడు ఉన్న సర్పంచ్లు ఏం చేసారు, ఇప్పుడు నిలబోయే సర్పంచ్లు కూడా మరి ఏం చేస్తారు, ఊరి అభివృద్ధి పనులు ఎలా చేస్తారో మరి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మరి తగ్గపోరుగా ఎలక్షన్ కూడా నడుస్తున్నాయి కదా. మరి 2 ముచ్చట్లు అడిగి పెద్ద మనిషి అడిగి తెలుసుకున్నాం, మరి ఏం చెప్తాడు, మరి ఆయన గెలిస్తే మరి ఊరు ఏం చేయబోతున్నాడు అనేది 2 ముచ్చట్లు అడిగి చెప్తారు. 2 ముచ్చట్లు ఇంకేం లేదు. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. నమస్తే. పేరు బరాబర్ రంగన్న, VB8 న్యూస్ అంటారు. పంచాయతీలో ఏమున్నా మంచిగా చూస్తుంది. ఇప్పుడు అంటే ఊళ్ళో ఏమన్నా ఆపత్తుంది అన్న అంటే వస్తాడా? వచ్చింది గిట చెప్పింది గిట ప్రతిదీ మాకు ఎప్పటికైనా ఆయన మా ఇంటి దగ్గరనే ఉంటాడు, ఉంటాడు, అందుబాటు ఉన్న మా ఊరు మొత్తానికి వేస్తాడు. మరి మళ్ళా అంటే మరి మరి మళ్ళా చేస్తారా మీరు? వేస్తాం, గెలిపిస్తాం. సరే మరి ఉంటానే. మరి ప్రభుత్వం ఫస్ట్ ఉన్న సర్పంచులు మరి ఏం చేసారు, మరి ఇప్పుడు మీరు నిలబడితే మరి ఊరికి మీరు ఏం చేయబోతున్నారు, ఒకసారి మా ఛానల్కు 2 నిమిషాలు చెప్తే బాగుంటుంది. మేము చేసేది చెయ్యండి జనాలకు తెలుసు. మేము 20 ఏళ్ళ కింద డిప్యూటీ సర్పంచ్ అయినాం, సర్పంచ్ చేతి కింద పనిచేసినాము. మేము అప్పుడు బాగా డెవలప్ చేసినాం. ఒక 20 ఏళ్ళ సంది 25 ఏళ్ళ సంది కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తున్నారు. ఇప్పటి వరకు ఏం చేసారో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో కలిసిరు, అప్పుడు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, చేస్తామని అన్నారు. 2 సంవత్సరాలు అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు కూడా ఏం డెవలప్ చేయలేదు. ఒకసారి మాకు ఛాన్స్ ఇస్తే ఏం చేస్తామనేది ఊళ్ళో తెలుసు, మాకు తెలుసు. అందుబాటులో ఉంటాము. అవతల ఉన్న క్యాండిడేట్లో కానీ షాద్దార్లో కానీ గ్రామంలో కానీ పాలనలో ఉంటారు. మేము స్థానికంగా ఊళ్ళో ఉంటాము, అందరికీ సేవ చేస్తాము, అందుబాటులో ఉంటాము. మేము అందరికీ హామీ ఇస్తున్నాం, మేము చేస్తామని ఊళ్ళో అందుబాటులో ఉంది. మరి కాదు ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గ్యారంటీలు ఇచ్చింది కదా, మరి ప్రజలకు ఆ గ్యారంటీలు తుంగలో దొక్కిరు. గెలిచిన తర్వాత తుంగలో దొక్కిరు. ఇది చేస్తాం అది చేస్తామని ఆడవాళ్ళకి 2500 ఇస్తాం నెలకు అన్నారు, అది లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, అది లేదు. ఒకటి బస్సు చేసినాం, ఇక మేము చేసినాం 6 గ్యారంటీలు చేస్తామన్నారు, అది కూడా కొట్టాడ పెట్టిరు. అందరికి గ్యాస్ పైసలు వేస్తామన్నారు, గ్యాస్ పైసలు లేవు, ఏవి లేవు. వాళ్ళు చేసేటివన్నీ తుంగలో దొక్కేసారు. మరి ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు, మళ్ళీ ఛార్జీలు పెట్టిండు. మళ్ళా ప్రజలు ఏమంటారు అంటే మోపీలు కూడా ఏమంటారు అంటే అందరికి ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు వేస్తే ఇద్దరు ఛార్జ్ అవుతుంది, ఛార్జీలు పెంచి పడేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మోపీలకు ఛార్జీలు పెంచారు, అడవులకు ఇస్తారు, ఇలా ఎలా కలుపుతారు. వాళ్ళు చేసేది అంతా చేసేది అన్ని వాళ్ళది అదే పని.